ఎవ్రీ 10 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం, 11 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం ఉంటుంది. అదేంటంటే జగన్నాథ్ టెంపుల్లో ఉండే విగ్రహాల లోపల మీకు వరల్డ్ వైడ్గా ఎనీ టెంపుల్ స్టోన్తో మూర్తులు ఉంటారు. ఓన్లీ వాసుదేవ టెంపుల్లోనే వుడ్తో ఉంటుంది. ఆ వుడ్ 11 yearsకి ఒకసారి మారుస్తారు. ఈ మీరు ఇప్పుడు ఒక సాంగ్ చూసారు, ఆ సాంగ్ ఆ నవకళేబర ఉత్సవానికి సంబంధించింది. సో అది కూడా డీటెయిల్డ్గా చెప్పలేదు, నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్దాంలే, టచ్ చేసి వదిలేద్దాం. అది కొంత దాని గురించి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది ఆ సాంగ్ గురించి. చేసిన 45 days తర్వాత రథయాత్ర ఉంటుంది. ఆ 45 daysలో జరిగిన కథే ఈ సినిమా. ఈ ట్రైలర్లో మీరు చూపించిన ఒక దేవత షాట్ కానీ లేకపోతే ఒక పక్షి షాట్ కానీ సపోజ్ టు బి హైలైట్ సినిమాలో, అవి ఏఐతో యూజ్ చేయడానికి కారణం ఏంటి? అది ఏఐ కాదు, విఎఫ్ఎక్స్. ఒక అమ్మవారిది మాత్రం గుహ్యకాళి అనే ఒక షాట్ మాత్రం ఏఐ ఉంటుంది. మీకు గరుత్మంతుడు కానీ వాసుకి మీకు ఇందులో అంటే నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపిద్దాం అనే ఉద్దేశంతో ఆ షార్ట్స్ కొన్ని చేయలేదు. కానీ ఓన్లీ గుహ్యకాళి అనే టాపిక్ ఈ కథలో అక్కర్లేదు. ఎందుకంటే జగన్నాథ్ టెంపుల్ని మీకు ఎక్కడైనా ఏదైనా టెంపుల్కి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. శ్రీశైలంలో భైరవుడు, ఇలా ఎనీ టెంపుల్కి అక్కడ క్షేత్రపాలకులు 2 ఉంటారు, నరసింహస్వామి, గుహ్యకాళి. ఈ సినిమాలో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే నరసింహస్వామి, గరుత్మంతుడు, వాసుకి ఈ సినిమా చివరి 45 minutesలో వీళ్ళు వస్తారని చెప్పాం. జగన్నాథ స్వామి వాసుదేవ టెంపుల్ కథ తీస్తూ అవి ఎందుకు అని క్వశ్చన్ వస్తే అతను వాసుదేవ అనే మూర్తి గురించి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఆ ముందు అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అయ్యే ముందు ఏదైనా సినిమాలో అతని చుట్టూ వాతావరణం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది అలాంటిది ఈ సినిమా, అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దాని కంటిన్యూషన్ క్వశ్చనే, ట్రైలర్లో మీరు బ్రహ్మ పదార్థం అని చెప్పారు. బేసిక్గా ఆ దేవాలయంకి వెళ్ళిన వాళ్ళ, టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి, కొంతమందికి ఆ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని గురించి. అంటే సినిమాలో డీటెయిల్గా ఏమైనా చెప్పబోయారా, చెప్తారా ఆ బ్రహ్మ పదార్థం గురించి, దాని చుట్టూ అసలు? యాక్చువల్లీ ఇందులో అక్కడ ఒక బ్రహ్మ పదార్థం ఉంది, అక్కడ అది ఒక పర్సన్ కావాలనుకుంటున్నాడు, అతను ఎందుకు కావాలనుకుంటున్నాడు అనేది మాత్రం ఇక్కడ చెప్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అందులో ఏముంది, నిజంగా బ్రహ్మ పదార్థమా లేదంటే ఇప్పుడు నేను అది మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను. కొంతమంది అంటే మనం తెలుగు ఆ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళలో లేదా తెలియని వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అది కృష్ణుడు తదనంతరం అక్కడ అతను గుండె ఉంది అనేది, హార్ట్ ఉంది అనేది కొందరు నమ్మకం, మనకు తెలియదు. అలాగే అది గుండె కాదు అది ఇది అనేది ఇంకొందరు నమ్మకం, అది మనకు తెలియదు. దాన్ని అందరూ పిలిచే పేరు డివైన్ సబ్స్టెన్సీ, బ్రహ్మ పదార్థం. అదే చెప్పేద్దాం, ఇది అని నేను చెప్పను, అది అని చెప్పను, ఇది కాదన్న ఇది కాదన్న అలా అనుకున్నాను. అది నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చెప్తాను దాని గురించి డీటెయిల్గా. ట్రైలర్ బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ ముగ్గురు ఫ్యాన్ని మీలో. థ్యాంక్ యూ. నేను ఆయన కోసం వెయిట్ చేశాను, ఇందాక మీరు వచ్చారు చూశాను. థ్యాంక్ యూ సార్. అడగండి సార్. టైటిల్ని కొంచెం బట్టి రెండోసారి చెప్పే విధంగా ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? వసుదేవసుధం అనేది అందరికి గమ్మని తిరగదు, దాన్ని ప్రాక్టీస్ చేసి చెప్పాల్సిన టైటిల్ అది. ఇందాక మన ట్రాన్స్ఫర్ చెప్పినట్టుగా అట్లాగే ఇదివరకు పూర్వం మన వెంకటేశ్వర మహోత్సవం కానీ శ్రీ ఆంజనేయ చరిత్ర అని ఆ టైటిల్ తోటే సినిమాలు వచ్చినాయి. పూరితన టైటిల్ పెట్టుకోవద్దు, మీకు సెన్సార్ ముందుగా నాకు సెన్సార్ మీరు చేయకుండా ముందుగానే ఎవరు చెప్పారు? మీకు ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పడం అసలు యాక్చువల్గా లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తులో అన్నమైన సినిమాలు అన్ని సినిమాలు రావు కదా, రివర్సల్ సినిమా ఏ సినిమాలు రావు కదా. కరెక్ట్ సార్, నిజంగానే. అయితే వసుదేవ సుతం అనికంటే ముందు నేను 2022లో అప్పటికి హనుమాన్లు ఇవేమీ రాకముందే దేవకీ నందన్ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ముందు సినిమా నిన్నే పెళ్ళాడతాం చేశాను, ఆ టైటిల్ అదే బ్యానర్లో దేవకీ నందన అని రిజిస్ట్రేషన్ చేశాం. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది 1 year తర్వాత, వదిలేసుకున్నాం. అప్పుడు ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాము, అప్పటికి అనౌన్స్ అవ్వలేదు, మెగాస్టార్ గారి సినిమా. ఆ టైటిల్ అనుకున్నాము, మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి అది చేసి ఉన్నారు అన్నారు. ఆ టైటిల్ అనుకోవడానికి కారణం ఈ కథకి ఆ కథకి సంబంధం ఉండదు. మీకు ఇందాక రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అన్నాను చూసారా, ఆ క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఇప్పుడు అతని సినిమా మెగాస్టార్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది, అదే కానీ ఎందుకులేండి అని
అది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ బేస్లో ఉంటుంది, ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత అది ఉందనేసరికి ఆ రిలేటెడ్గా దేవకీ నందనకి రిలేటెడ్గా మీకు ఇంకా యాక్చువల్గా ఈ సినిమాలో మీరు చెప్పినట్టు వసుదేవ సుతం అంటే వసుదేవుని కొడుకు, ఎవరు కృష్ణుడు, దేవకీ నందన అంటే దేవకీ కొడుకు కృష్ణుడు. ఇక్కడ దేవకీ క్యారెక్టర్ ఉంటుంది తప్ప వసుదేవుని క్యారెక్టరే ఉండదు సినిమాలో. సినిమా చూస్తే మీకు నువ్వు వస్తావని సినిమాలో అమ్మ క్యారెక్టర్ గురించి కథ రన్ అవుతుంటుంది, ఎక్కడ అమ్మ కనిపించదు. అమ్మ చనిపోయింది ఇల్లు వచ్చాను అంటారు నాగార్జున. సో అలా ఎక్కడ ఫాదర్ క్యారెక్టర్ కనిపించదు. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వర్క్లు కనిపిస్తుంటాయి, ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద రివెంజ్ కనిపిస్తుంటుంది, విలన్స్ రివెంజ్. ఆ లేని క్యారెక్టర్తో కథ రన్ అవుతుంటుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాం. అది ఇంకోటి సెన్సార్ అనే టాపిక్ ముందుగా మాకు తెలీదు, మా అదృష్టం బాగుండి దేవుడు అలా నడిపించాడు, దేవుడు అలా వెళ్ళిపోయింది టైటిల్ పెట్టడానికి రీజన్. ఎలా ముందుగా అది తెలియదు మనకి, అంటే మన సెన్సార్ ఎలా అడ్డుకుంటారు లేదా ఇలా అంటారు అనేది తెలియదు. సో మాకు ఈ టైటిల్ పెట్టండి అనేది అనిపించింది, మా అందరికి రిలేటెడ్ ఫాదర్ అని అలా చేస్తాం అంతే సార్. మీరు ఇప్పుడు ఎక్కడో ఆలోచిస్తారు పాపం. సార్ మీరు హీరోని అన్నారా హీరో అన్నారా కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందా అర్థం కాలేదు. అంటే అమ్మాయిని పిలిస్తే కూడా వెళ్ళిపోతారు తప్ప మాకు సార్ వినిపించుకోవట్లేదు. ఎక్కడ సార్ మనమే వెళ్ళిపోతాం ఎందుకు పిలుచుకుంటాం. సరే, చైల్డ్ ఆర్టిస్ట్ గా మిమ్మల్ని చూసాము సక్సెస్ఫుల్. అయితే దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ కోటరక్షణ డైరెక్షన్ అనుకుంటా కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ టైప్ ఆఫ్ సినిమా డివోషనల్ సినిమా చేశారు, మళ్ళీ తర్వాత అగైన్ ఇప్పుడు హీరోకి సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్, నాకు ఎప్పుడు కొత్తగా యాక్ట్ చేయాలనేది సార్ నా వెరీ మచ్ ఇంట్రెస్ట్. నాకు ఇదే అనేది నాకు కాదు, అండ్ నాకు కొంచెం కంఫర్టబుల్ సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫైట్స్ అవి నేర్చుకుంటూ ఉంటున్నందుకు నాకు యాక్షన్ నాకు ఇంకా సరిగ్గా దొరకలేదు, కరెక్ట్గా ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్ చూపించాను. మేబీ ఈ సినిమా వచ్చింది మహేంద్ర అంటే యాక్చువల్ హీరో చేస్తున్న వాళ్ళు విలన్గా చేయరు, కానీ శ్రీనివాస్ మంగపురంలో మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఏంటి అంటే ఇటు హీరో విలన్ రెండు చేస్తారా? సార్ నాకు రెండు చాలా ఇష్టం సార్. నాకు ఏంటంటే సార్ హీరోగా చేసినప్పుడు మనకు చాలా బాధ్యతలు ఉంటాయి సార్. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, హీరోయిన్ని విల్లన్ని కొట్టాలి, అమ్మ నాన్న ఇంప్రెస్ చేయాలి, ఫ్రెండ్స్ చూసుకోవాలి, చాలా బాధ్యతలు సార్. బట్ విల్లన్కి అవన్నీ ఏం లేదు, వాడు ఒక్కడే ఉన్న వాళ్ళందరినీ కొట్టినా సరే వాడు విల్లనే వాడు. సో అందులో కొంచెం ఎప్పుడు బౌండరీస్ ఉండవు కదా. హీరోగా చేసినప్పుడు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు, ఏంటి విలన్ నువ్వు హీరో బాబు అంటారు కదా. అందుకోసం హీరోగా చేసినప్పుడు విలన్గా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, అది నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. అంటే జూలై 10th హీరో వస్తున్నారు, మళ్ళీ విలన్ విలన్ వస్తున్నారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ ఉంటారు సార్? ఈ సినిమా చూసినప్పుడు మహేంద్రని తప్పకుండా తెలుస్తుంది సార్, కానీ ఆ సినిమా చూస్తే మహేంద్ర వాళ్ళకి తెలియదు సార్, 100% తెలియదు. ఆ సినిమాలో నేను ఏం క్యారెక్టర్ చేశాను, ఎలా ఉంటాను కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. బట్ అది ఒక మంచి బాంబ్. మొన్న ఏదో చెన్నైలో ఇది పవర్ కట్ గురించి ఏదో కామెంట్ చేయటం ఫుల్ ఏంటి అసలు సార్? మనం జనాల కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. సరేనా? సరే మహేంద్రని మాట్లాడేది కదా, సరే మహేంద్రని కొంచెం యూజ్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేసుకుని మనం ఏం చేస్తాం. కానీ మీకు పాపం మీకు కొద్దిగా అక్కడ నో ప్రాబ్లం సార్, లేదు సార్, లేదు సార్. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చినటువంటి విజయ్ గారు, ఆయన స్థానం ఇప్పుడు చెన్నైలో ఇట్లా పవర్ కట్టు ఇలా మీరు అంటే అది వెండింగ్ ఉండటం కొంత ఇదైంది అనేసి బాగా ఇదైంది ట్రోల్ అవుతుంది. ఏంటండి సార్ 75 years 75 years నుంచి తమిళనాడుని ఏలించింది కదా. కరెక్ట్గా మనం ఆలోచిస్తే రెండు పార్టీస్ సార్. హీఈస్ వెరీ న్యూ, వచ్చి ఒక 35 days అయింది సార్. 75 years నుంచి చేసిన వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ మనం అప్పుడు వదిలేసి 35 days ఓల్డ్ సీఎం వచ్చేసి ఎందుకు పవర్ పోయింది అని ఎలా సమాధానం చెప్పాలి సార్ కదా? ఒక అబ్బాయి ఒక పెళ్ళి అయ్యి ఒక అబ్బాయి పుట్టాలి, ఒక పాప పుట్టాలంటేనే 9 months కావాలి. పెళ్ళైన నెక్స్ట్ డే పుట్టేస్తారు పిల్లలు, మనకు రిజల్ట్ వచ్చేస్తుందా? ఇది సార్ నా ప్రాబ్లం. నాకేంటంటే క్వశ్చన్ అడగాలి సార్. క్వశ్చన్ ఇది ఈ దేశం వచ్చేసి జనాల కోసం ఉన్న దేశం. జనాలు హ్యుమానిటీ, వాళ్ళకి రైట్స్ ఉంది, క్వశ్చన్ చేయడానికి రైట్స్ ఉంది. అది ఈ కంట్రీ, వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు.